అమ్మా మాధవి, ఏంటమ్మా నిద్రపోకుండా ఇంకా తన్ని తలుచుకుంటున్నావా? చదువు కోసం మన ఊరిని నమ్ముకుని వచ్చింది. చాలా మంచి అమ్మాయి నాన్న. వాళ్ళమ్మ నాన్న కంప్లీట్ ఇవ్వడానికి వెళ్తే స్టేషన్లో బెదిరించి పొమ్మన్నారు. వాళ్ళు తిరిగి కేరళకి వెళ్ళిపోయారు. నేను కేసు పెడతాను నాన్న. నువ్వు పోలీసువేగా నాన్న, నన్ను సపోర్ట్ చేస్తావా? చెప్పు, నన్ను సపోర్ట్ చేస్తావా? నేనున్నాను తల్లి, నువ్వేం దిగులు పడకు. మా నాన్న ఇన్స్పెక్టర్ కనుక పీకేని ఎదిరించి యాజమాన్యం చేసింది హత్య అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. నేను చెప్తున్నాను, మార్చి రాయ్. పి వైశాలి. ఊర్లో ఎంతో గౌరవంతో సమాజానికి సేవ చేసిన కుటుంబానికి చెందిన విద్యార్థిని బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని కాలేజీని ఎదిరించి కోర్టులో కేసు వేసిందంటే అది ఆలోచించాల్సిన విషయం. కనుక నెక్స్ట్ హియరింగ్ లోపు యాజమాన్యమే వైశాలి అనే విద్యార్థిని మరణానికి కారణమని మోపిన నేరాన్ని పూర్తి సాక్ష్యాధారాలతో వారు నిరూపించాలి. అదే సమయంలో కేసు పెట్టిన విద్యార్థిని చదువు బాధించబడకూడదు. ఈ విద్యార్థిని చదువుకి యాజమాన్యం ఎటువంటి ఆటంకం కలిగించకూడదని, కేసు పూర్తయ్యే వరకు విద్యార్థిని భద్రతకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించవలసిందిగా ఈ కోర్టు ఆదేశించడమైనది. మా నాన్న డిపార్ట్మెంట్లో తనకున్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి తగిన ఆధారాలు సాక్ష్యాలు సేకరించడానికి ప్రయత్నించారు. ఏంటమ్మా అట్ట చూస్తున్నావు? నువ్వు చూస్తుంటే మీ నాన్న డ్యూటీ ముగించి నైట్ బైక్లో వస్తున్నట్లుగాను, గంగారెడ్డి లారీ తోలుకుని వచ్చి ఒకే దెబ్బకు లేపేసినట్లుగాను, మీ నాన్న నడి రోడ్లో పడి గిలా కొట్టుకుంటున్నట్లుగాను ప్రశాంతంగా ఉన్నాడు. ఆ మనిషి ప్రాణం పోయే వరకు నేను వేడుకు చూస్తున్నట్లు కదా. అలాంటి పని నేనేం చేయలేదమ్మా. ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పు. కేసు పూర్తయ్యే వరకు నీకేం కాదమ్మా, జాగ్రత్త. పీకే తన పలుకుబడిని ఉపయోగించి ఇంట్లో నీళ్లు, కరెంటు కట్ చేయించాడు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేయాలండి? కరెంట్ ఎప్పుడు వస్తుంది? ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది, వచ్చినప్పుడు వస్తుంది. కాలేజ్కి వెళ్తే ప్రొఫెసర్ టార్చర్. ఏంటి రికార్డ్ రాయడం? ఏడిసినట్టుంది. నీకెవడు అడ్మిషన్ ఇచ్చాడు? గుడ్లు కాయడానికి కూడా పనికిరావు. రికార్డ్ రాసింది. నేను కాలేజ్ వదిలి వెళ్ళిపోవాలనిపించేంతలా టార్చర్ చేశారు. ఆ సమయంలోనే మ్యారేజ్ ఇన్విటేషన్ వచ్చింది. కాసేపటికి ముందు ఒక అతని చేయి నరికారే రౌడీలు. అతను సెంట్రల్ మినిస్టర్ కొడుకు, నాకు మంచి ఫ్రెండ్. అవును, వైశాలిని తీసుకెళ్లిన కార్ సర్క్యూట్ హౌస్కే వెళ్ళింది. దానికి ఎదురుగుండా ఉన్న సిగ్నల్ కెమెరాలో అది రికార్డ్ అయింది. ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లోనే ఆ ఫుటేజ్ దొరుకుతుంది. అందుకే నా స్కూల్ ఫ్రెండ్ సెంట్రల్ మినిస్టర్ కొడుకు చరణ్ ని హెల్ప్ అడిగాను. నా ఫోన్, పోస్టర్, ఈమెయిల్ అన్నిటి మీద పీకే నిఘా ఉంచడం వల్ల ఇక్కడ జరిగే ఈ పెళ్లికొస్తే ఇక్కడ ఇస్తానని చెప్పాడు.
ఆ పెన్ డ్రైవ్ ని ఒక బొకేలో పెట్టి నాకు ఇస్తున్నప్పుడే పీకే మనుషులు అతని చేతిని నరికి ఆ పెన్ డ్రైవ్ ని తీసుకెళ్లిపోయారు. ఉన్న ఒక్క నమ్మకం పోయింది. పీకే ఆ కేసులో గెలిచి తన మంచివాడని లోకాన్ని నమ్మించి తన కాలేజ్ ని కాపాడుకోవాలి. అందుకే తను నన్ను ఇంకా ప్రాణాలతో వదిలిపెట్టాడు. నెక్స్ట్ హియరింగ్ వచ్చే వారంలో ఉంది. ఆ రోజు వాడు గెలుస్తాడు, నన్ను చంపేస్తాడు. ఇప్పుడు తెలిసిందా నేనెవరినో? చెప్పండి. మీరు చిన్న చిన్న రౌడీల్ని బెదిరించుండొచ్చు, కొట్టుండొచ్చు. నా మాట వినండి. అనవసరంగా ఇందులో మీరు తరతూరిస్తే మీ ప్రాణాలకే ప్రమాదం. వెళ్ళండి. మా విశాఖపట్నం బస్సు వచ్చింది, ఎక్కండి. పట్టుకో. లవ్ యూ. రై పాండు, ఎవరు రాడు? ఎవడు మనల్ని బస్ స్టాండ్ లో కొట్టేది? అది కొడుతున్న వాడిని అడుగుతావంటరా ఎర్రి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నేను ఎవరినో తెలుసా? ఏంట్రా ఇది? ఎవడి కాడు నేనెవరు తెలుసా అని అడుగుతున్నారు. ఇంతకీ నువ్వు ఎవడివి? 20వ నెలలో పుట్టినోడువా లేక 20 అడుగులు పొడుగున్నాడు? నేను ఎవరినో తెలియకుండా మాట్లాడుతున్నా. నువ్వెవడివో తెలిసే మాట్లాడుతున్నానరా. కసాయి కొట్లో మేకలు కోయడంతో మొదలుపెట్టి కిరాయికి హత్యలు చేసి సంపాదించి గౌరవం కోసం కాలేజీలు కట్టి నీకు నువ్వే విద్యారత్నాన్ని బిరుదులు తగిలించుకున్న పోరం పోకువే కదరా నువ్వు. నువ్వెవరని అడిగినందుకు నీ మొత్తం జాతకం చెప్పేశాను. ఇప్పుడు నేనెవరు అడుగుతాను, కనీసం నా పేరైనా చెప్పగలవేమో చూద్దాం. తెలియట్లేదు కదా? తెలిసిన శత్రువు కంటే తెలియని శత్రువు అంటేనే దడా.
ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఎవడని తెలుసుకోవడం నాకు అంత కష్టం అంటరా? నువ్వు ఉండ చోటే ఉండి వచ్చి ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నువ్వెందుకు రావడం? నువ్వు వచ్చావంటే 5-6 సుమోలు, 50 మంది రౌడీలు, తలా ఒక క్వార్టర్, తినడానికి ఉండడానికి పెట్రోల్ డీజిల్ అని లేనిపోని ఖర్చు. నీకెందుకు శ్రమ? నేనే వస్తా ఒంటరిగా. ఉదయం సరిగ్గా 11 గంటలకి నీ ఇంటి గుమ్మలో నీ ముందొచ్చి నుంచుంటాన్రా. వీలైతే నీ చిట్టికెన అంటే నీ చిట్టికెన వేలు నా మీద పడుద్దేమో చూద్దాం. 600 కిలోమీటర్ అవసరం ఉన్నామని ధైర్యంతో మాట్లాడుతున్నావా? నోరుంది కదా అనే మాట జారమాకు. మాట జారుతున్నానా? డియర్ ఫ్రెండ్, ఈ రోజు చాలా మందికి లేని ఒక చెడ్డ అలవాటు నాకుంది. ఇచ్చిన మాటని నిలబెట్టుకో.